అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం మరణించింది. కారును ట్రక్కు ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు రేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనమయ్యారు. మృతులు డల్లాస్లో ఉంటున్న హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో దంపతులు వెంకటేష్, తేజస్విని సహా ఇద్దరు పిల్లలు మృతి చెందారు. ఇంట్లో మేము 8 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటున్నాం అన్న. అయితే మాకు నిన్న మార్నింగ్ ఇక్కడ వీళ్ళ ఓనర్ వాళ్ళ అంకుల్ వాళ్ళ పాప, అల్లుడు, వాళ్ళ ఇద్దరు పిల్లలు అక్కడ అమెరికాలో ఒక యాక్సిడెంట్లో చనిపోయారని తెలిసింది. తెలియగానే మేము కూడా ఇక్కడికి అంకుల్ దగ్గరికి వచ్చేసి అంకుల్ని పరామర్శించాం. తర్వాత అంకుల్ వాళ్ళు హుటాహుటిన నిన్న నైట్ అమెరికాకి వెళ్ళిపోయారు. యాక్చువల్ మాకున్న సమాచారం ప్రకారం ఏంటంటే అక్కడ వీళ్ళు వెకేషన్ అక్కడ యూఎస్ హాలిడేస్లో వెకేషన్లో ఫ్యామిలీతోని ఒక ట్రిప్కి వెళ్ళారండి. ట్రిప్కి వెళ్ళి అక్కడ హోటల్లో స్టే చేయడానికి ఒక 10 మినిట్స్లో హోటల్ రీచ్ కావాల్సిన సమయంలో ఎదురుగా ఒక స్పీడ్గా వచ్చిన ట్రక్ వాళ్ళని ఢీ కొట్టడం జరిగిందంట. కాగానే అక్కడక్కడే మంటలు ఫైర్ అయ్యి అక్కడ కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మరణించడం అనే విషయం మనకు తెలిసిందన్నమాట. యూఎస్కి 1.5 ఇయర్ బ్యాక్ వెళ్ళారన్న వాళ్ళు. వెళ్ళి అక్కడే ఓన్ హౌస్ కట్టుకున్నారు. ఓన్ హౌస్ కట్టుకొని తర్వాత అప్పుడు హౌస్ ఓపెనింగ్ కూడా ఇక్కడ అంకుల్ ఆంటీ వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. రవి అంకుల్ వాళ్ళ